మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దావోస్ అంతర్జాతీయ వేదికపై తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కేంద్రాన్ని హైదరాబాద్లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు WEF తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి సదస్సు అధ్యక్షుడు బోర్గ్ బ్రెంట్, సీఎం రేవంత్ రెడ్డి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 28న హైదరాబాద్లో జరగనున్న సదస్సులో ఈ సెంటర్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా సీఎం సారథ్యంలో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే స్టేట్ హెల్త్ టెక్ ల్యాండ్స్కేప్ సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపుదిద్దుకోనుంది. రాష్ట్రంలో ఆరోగ్యం, పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు, విదేశీ పరిశ్రమలను ఆకర్షించేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన తొలి విదేశీ పర్యటన సందర్భంగా స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక సదస్సులో బిజీగా ఉన్నారు. ఈ సదస్సు సోమవారం ప్రారంభం కాగా 2 రోజుల్లో 60 మంది వివిధ దేశాల రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను వారికి వివరిస్తూ హైదరాబాద్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను గురించి తెలియజేశారు. WEFలో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్లో ఆయన మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఈ భేటీలో పాల్గొన్నారు. అమెజాన్ ఉపాధ్యక్షుడు మైకేల్ పుంకేతో జరిగిన భేటీలో రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఆ సంస్థ పెట్టుబడుల విస్తరణపై చర్చించారు. ఇప్పటికే హైదరాబాద్లో అమెజాన్ డేటా సెంటర్ 2వ అతిపెద్ద కార్యాలయం ఉన్న విషయం తెలిసిందే. నోవార్టిస్ CEO వాస్ నరసింహన్తోనూ రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. ఆ సంస్థ ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్లో ఉండగా భారత్ కేంద్రంగా హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయం కొనసాగుతోంది. ఇక్కడ పరిశోధన, అభివృద్ధి, క్లినికల్ డెవలప్మెంట్, మెడికల్ రైటింగ్కు సంబంధించిన విభాగాలు ఉన్నాయి. భవిష్యత్తులో నోవార్టిస్ విస్తరణలో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. US అగనెస్ట్ అల్జీమర్స్ చైర్మన్ జార్జ్ వ్రాజెన్బర్గ్తోనూ సీఎం సమావేశమై తెలంగాణలో ఆరోగ్య సంరక్షణపై సలహాలను కోరారు. తొలి రోజు సదస్సు సందర్భంగా WEF అధ్యక్షుడు బోర్గ్ బ్రెంట్, ఇతర నిర్వాహకులతో రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వారితో చర్చించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వారికి వివరించారు. ఇథియోపియా ఉప ప్రధాని డెమెక్ హసెన్టోతో జరిగిన సమావేశంలో పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్ను వివరించారు. ప్రభుత్వాలతో పాటు పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్య వాటాదారులు కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలు సంపన్నులవుతారని, రాష్ట్రంలో సుస్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రేవంత్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అటు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ అధ్యక్షుడు దెబ్జానీ ఘోష్తో రేవంత్ సమావేశమై రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ అందించే అంశంపై చర్చించారు.